చాలు. ప్రైజ్ ద లార్డ్. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. చెప్పండి పక్కవారికి చెప్పండి. ఏం చేస్తాడు ఆయన? కృంగిన వారిని లేవనెత్తువాడు. నేను ఈ దినం చాలా ప్రసంగాలు సిద్ధపడ్డాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా నాతో ప్రేరేపించిన విషయం ఏంటంటే ఈ వాక్యం అక్కడ మాట్లాడు అని. ఈరోజు నా ప్రసంగ అంశం ఏంటంటే కృంగిన వారిని లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. ఏమో ఎంతమంది ఇక్కడ కృంగిపోయిన స్థితిలో ఉన్నారు మాకు తెలియదు, కానీ దేవాతి దేవుడైనటువంటి యేసు ప్రభుల వారు మిమ్మలను ప్రేమిస్తున్నాడు గనక ఎవరో కొంతమంది ఈ స్థలంలో కృంగినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నా జీవము కలిగినటువంటి దేవుడు కృంగిన వారిని లేవనెత్తువాడు. ఈ కృంగడం అంటే ఏమిటి? ఏదైనా సమస్యలో మనం ఉన్నప్పుడు, ఎటు తోచని పరిస్థితుల్లో, ఎవరి సాయం మనకు లేనప్పుడు ఒంటరిగా కుమిలిపోయి బాధలో కృంగిపోయి ఉంటాం. కొన్ని రోజుల క్రిందట 15 సంవత్సరాల నుండి సంతానం లేకుండా ఒక అమ్మాయి మా యొద్దకు వచ్చి ఆమె బాధ చెప్పడం ప్రారంభించింది. అయ్యా పాస్టర్ గారు, 15 సంవత్సరాల నుండి సంతానం లేక బాధపడుతూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా ఎవరు నన్ను ప్రేమించట్లేదు. నా హృదయంలో సమాధానం లేదు, నెమ్మది లేదు. నేను భయంకరమైన కృంగుదలలో ఉన్నాను. దుఃఖముతో వేదనతో కృంగిపోయి ఉన్నాను. పాస్టర్ గారు, నా కోసం మీరు ప్రార్థన చేయండి. బైబిల్లో 12 సంవత్సరాల రక్తస్రావ రోగి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆమె రోగం ఎక్కడ కూడా స్వస్థత దొరకలేదు. చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేసింది, కానీ చివరిగా చనిపోయే పరిస్థితిలో ఉంది. కొన్నిసార్లు మనం చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ చేస్తాం, మన సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు, ఎవరు మనల్ని ఆదరించినప్పుడు మనం కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటూ ఉంటాం. ఈరోజు నా జీవము కలిగినటువంటి దేవుడు సెలవిస్తున్న విషయం ఏంటంటే, నీవెలాంటి పరిస్థితుల్లో కృంగిపోయి ఉన్నావో, బాధలో ఉన్నావో, శ్రమలో ఉన్నావో, దుఃఖంలో ఉన్నావో, నా దేవుడు తప్పక నిన్ను లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరు నేను లైవ్ ప్రోగ్రాం చూస్తూ ఉన్నప్పుడు కొందరు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. కొందరు రోదనతో కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేయడం నేను చూశాను. ప్రియ దేవుని బిడ్డలారా, నీ సమస్య ఏమై ఉన్నదో తెలియదు,
ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావో తెలియదు, కానీ ఏదో ఒక రకమైనటువంటి సమస్యతో కృంగిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. కానీ జీవము కలిగిన దేవుడు అంటాడు, ఆయన కృంగిన వారిని లేవనెత్తు దేవుడు. మనుషులు సాధారణంగా దేని విషయంలో కృంగిపోయి ఉంటారు? మొదటి విషయం, యోబు గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనాన్ని దయచేసి చదవండి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. సాధారణముగా మనుషులు ఏ ఏ సమయాలలో కృంగిపోతారు, ఏ ఏ సమయాలలో వారు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటారు? బైబిల్లో మొదటి విషయాన్ని మనం గమనించినట్లయితే, యోబు జీవితాన్ని గనక మనం గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీతిమంతుడు, ప్రార్థనపరుడు, భక్తిపరుడు అయినా ఆయన జీవితంలో సమస్య వచ్చింది, బాధలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. మీరు ఒక్కసారి గమనించినట్లయితే, నీతిమంతుడు, ప్రార్థనపరుడు, అలాగే ఆయన దినముకు దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. అనేక సార్లు తమ పిల్లల విషయంలో ప్రార్థన చేసేవాడు. కానీ సాతానుడు దేవుని యొద్ద నుండి పర్మిషన్ తీసుకొని యోబును భయంకరమైన వేదనకు గురి చేశాడు. తనకున్న ఆస్తి అంతా కూడా పోయింది, తనకున్నటువంటి సంపద పోయింది, తనకున్నటువంటి ఆరోగ్యం కూడా క్షీణించింది. చివరికి తాను జన్మనిచ్చినటువంటి కుమారుడు కూడా, పిల్లలు కూడా తన కళ్ళ ముందు చనిపోయినారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితి గనక మన జీవితంలో గనక వస్తే మనం ఎంతగా కృంగిపోయిన పరిస్థితిలో ఉంటాం. యోబు అంటాడు, దేవుడిచ్చును, దేవుడు కొనిపోయాను, దేవునికి మహిమ కలుగును గాక అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన స్నేహితులు, తన భార్య సలహా ఇచ్చినారు, ఇదిగో ఈ దేవుణ్ణి దూషించి మరణము గమ్మని. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ నీతిమంతుడు, ఆ ప్రార్థన పరుడు తన భార్యతో, అక్కడ ఉన్నటువంటి వారందరితో ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, దేవుడు ఎల్లప్పుడూ మనకు మేలే చేయాలా, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు. దేవుడిచ్చినాడు, దేవుడు తీసుకుపోయినాడు, దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు. కానీ ఆయన శరీరం అంతా కూడా భయంకరమైనటువంటి సమస్యతో, భయంకరమైనటువంటి బాధలో, శ్రమలో ఉన్నాడు. అన్నీ కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాడు. చాలాసార్లు మనం ఎప్పుడు కృంగిపోతాము అని అంటే, సమస్య మన జీవితంలో వచ్చినప్పుడు, అన్నీ మనం కోల్పోయినప్పుడు కృంగిపోయిన పరిస్థితిలో ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో నువ్వు అన్నీ కోల్పోయి ఉండవచ్చు. నీ జీవితంలో నీకున్న ఆరోగ్యాన్నే కానివ్వండి, డబ్బునే కానివ్వండి, శాంతి సమాధానమును మీరు కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉండవచ్చు. కానీ నా జీవము కలిగిన దేవుడు ఏమంటాడు అని అంటే, నీవన్నీ కోల్పోయినటువంటి పరిస్థితుల్లో
నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, కానీ కృంగిపోయిన నీ జీవితాన్ని దేవుడు లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కృంగిపోయి ఉన్న నీ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు లేవనెత్తుతాడు. యోబు యొక్క జీవిత చరిత్రను మనం ధ్యానించినట్లయితే, యోబు ఎన్ని శ్రమలు అనుభవించినాడో, ఎంతగా కృంగిపోయినాడో, దానికంటే గొప్పగా దేవుడు తనను ఆశీర్వదించినాడు. రెండంతలుగా దేవుడు దీవించినాడు. చంటి పిల్లల చర్మాన్ని దేవుడు ఇచ్చినాడు. యోబును దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడు అని అంటే, ఆయనకున్న దానికంటే రెట్టింపు దేవుడు ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, యోబు యొక్క జీవిత ఆయుష్ కాలాన్ని దేవుడు పెంచాడు. అన్నీ కోల్పోయి ఉన్నావేమో నా ప్రియ సోదరి సోదరుడా, ఈ నా మాటలు వింటున్నటువంటి మీరెవరైనా కావచ్చు, నీ జీవితంలో ఎన్నో సాధించాలని, ఏదేదో చేయాలని ఆశ కలిగి ప్రయత్నం చేసి చివరికి అన్నీ కోల్పోయి ఉన్నావేమో. 25 లక్షల రూపాయల అప్పుతో మార్గం ఏమీ లేక చనిపోవాలనుకుని కృంగిపోయిన పరిస్థితుల్లో, ఎటు తోచని పరిస్థితుల్లో, ఎవరు అడిగినా సాయం దొరకనటువంటి పరిస్థితుల్లో దేవుడు దేవుని బిడ్డలారా కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు ఆ దైవజనుని దేవుడు భారతదేశానికే ఆశీర్వాదకరంగా మార్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, నీవు కృంగిపోయిన వారిని యెహోవా లేవనెత్తును. చెప్పండి గట్టిగా, కృంగిన వారిని. గట్టిగా చెప్పండి బ్రదర్. కృంగిన వారిని ఏం చేస్తాడు దేవుడు? లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి కృంగుదల? మొదటిది, అన్నీ కోల్పోయి ఉన్నావేమో. నువ్వు అన్నీ కోల్పోయి కృంగిపోయి ఉన్న పరిస్థితుల్లో కూడా నా జీవము కలిగిన దేవుణ్ణి గనక నువ్వు ఆశ్రయించినట్లయితే, యోబు జీవితాన్ని ఎలాగైతే దేవుడు ఆశీర్వదించాడు, యోబు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే ఆయనను లేపగలిగినాడో, ఆశీర్వదించగలిగినాడో, నా యేసు యందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నా, పడక మీద ఉన్నా, లెగలేని పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఒకవేళ ఈ ప్రోగ్రాం మీ ఇంట్లో ఉండి మంచంపై లేవలేని పరిస్థితిలో ఉండి గనక నువ్వు చూస్తున్నట్లయితే, నా జీవము కలిగిన దేవుడు నీ కృంగిపోయిన జీవితాన్ని ఆశీర్వాదకరముగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన వచ్చి, అయ్యా ఒకప్పుడు మేము చాలా ధనవంతులం, ఇప్పుడు అన్నీ కోల్పోయినామండి, తినడానికి లేని పరిస్థితిలో ఉన్నామండి, కృంగిపోయిన పరిస్థితిలో నేను ఉన్నాను, తోచని పరిస్థితిలో ఉన్నాను, ఎవరు నన్ను ఆదరించట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, నేను చనిపోవాలనుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు అన్నీ కోల్పోయి ఎవరు నీకు సాయం చేయని పరిస్థితుల్లో, ఎలాంటి హెల్ప్ నీకు ఎవరు చేయని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, ఎవరు ఆదరించలేని పరిస్థితిలో ఉన్నావేమో, అన్నీ కోల్పోయినావేమో, ఎటు చూసినా దుఃఖం, వేదన, బాధ, అయ్యో నన్ను ఎవరు ఆదరించట్లేదే, నేను ఎలాగ ఈ సమస్యల నుండి బయటికి రావాలి, ఎలాగ ఈ అప్పుల నుండి బయటికి రావాలి, ఎలాగ ఈ రోగముల నుండి నేను బయటికి రావాలి, ఎలాగా ఈ సమస్య నుండి నేను బయటపడతాను అని నువ్వు ఆశ కలిగి ఉన్నావేమో, లేక ఆలోచిస్తున్నావేమో.
దేవుడు అంటాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు ఆయన. కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయన. నువ్వన్నీ కోల్పోయినా నా జీవము కలిగిన దేవుని యొద్దకు గనక నువ్వు వచ్చినట్లయితే, యేసును రక్షకునిగా నువ్వు అంగీకరించినట్లయితే, ఆయన తప్పక నిన్ను లేవనెత్తుతాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి గణపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రెండో విషయం ఏంటంటే, కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 6 నుంచి 10వ వచనం దయచేసి చదవండి. కీర్తన గ్రంథం 42 6 నుంచి 10. నా దేవా, నా ప్రాణము నాలో కావున యోర్దాను ప్రదేశము నుండి, ఎర్మోను పర్వతము నుండి, నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉంటుంది. కావున నీ విలాలను మరచి ఉన్నాము. శుభ్రబద చేత నేను దుఃఖక్రాంతులనై సంచరించవలసి వచ్చేనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవుడితో నేను మనవి చేస్తున్నాను. చాలు నాన్న. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 6, 10వ వచనంలో ఎలాంటి సమయంలో మనిషి కృంగిపోతాడు అని అంటే, అనారోగ్యం కలిగినప్పుడు. ప్రైజ్ ద లార్డ్. ఏంటండి? అనారోగ్యం వచ్చినప్పుడు. ఈరోజు మార్నింగ్ మందిరానికి ఒక సిస్టర్ వచ్చింది. ఆమె ఒకప్పుడు లావుగా ఆరోగ్యంగా బాగా ఉండింది. కానీ ఈరోజు మందిరానికి ఆమె వచ్చి నిలబడి ఉన్నప్పుడు, ఆమెను చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నా హృదయంలో తెలియని వేదన ప్రారంభమైంది ఆమెను చూసినప్పుడు. ఒకప్పుడు మేము వెళ్ళినప్పుడు పరిచర్య చేసేది, పాస్టర్ గారు మా దగ్గర భోజనం చేసి వెళ్ళమని చెప్పేది. కానీ అనుకోకుండా ఒక భయంకరమైన అనారోగ్యం ఆమెను ఆవరించింది. డాక్టర్స్ అన్నారు క్యాన్సర్. ప్రియ దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు ఆదివారం యొక్క ఆరాధనకు ముందు రాత్రి, నిన్నటి రాత్రి, అయ్యా నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను, స్టమక్లో భయంకరమైనటువంటి నొప్పి వస్తుంది, నేను బ్రతుకను, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి. నిన్నటి రాత్రి నేను ప్రార్థన చేశాను. ఆమె కృంగిపోయిన పరిస్థితిలో ఉంది. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు బాగానే ఉంది, ఆరోగ్యంగానే ఉంది, దైవ సేవకులకు సేవ చేసింది, అనేకులకు ఆమె వండి పెట్టింది, ఆమె బాగానే ప్రార్థన చేసేది, దేవుడంటే చాలా ఇష్టం, మీటింగ్లకు తప్పకుండా అటెండ్ అయ్యేది. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి మంచంలో నుండి కదలలేని పరిస్థితి. చాలా బాధేసింది. కానీ రాత్రి నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఆమె అనారోగ్య పరిస్థితిలో ఉంది, కృంగిపోయిన పరిస్థితిలో ఉంది. ఒక మనిషి లేక ఒక సహోదరుడు ఎవరైనా సరే ఎప్పుడు కృంగిపోతారు అని అంటే, మొదటగా అన్నీ కోల్పోయినప్పుడు, రెండవది అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, ఏమీ తోచని పరిస్థితుల్లో, కదలలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమె కృంగిపోయి ఏడుస్తూ ఉంది. నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఈ బిడ్డకు మీరు స్వస్థత అనుగ్రహించండి.
బైబిల్ చెప్తుంది, సేవకుల ద్వారా కాదు కానీ నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది. ఎవరు పొందిన దెబ్బల చేత? యేసు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది. ఖర్చుల ద్వారా, నూనె డబ్బల ద్వారా కాదు కానీ యేసయ్య పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది. బైబిల్లో చాలా క్లియర్గా రాయబడింది, ఆయన పొందిన దెబ్బల చేత మీకు, ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలిగి ఉన్నది. ఈ వాక్యాన్ని ఎత్తి నేను ప్రార్థన చేశా. పరిశుద్ధాత్మ దేవా, ఈ మధ్యరాత్రిలో నేను ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను. కృంగిపోయి ఉంది, వేదనలో ఉంది, ఇక నేను బ్రతకలేనేమో అనుకుంటుంది. ఆమెను మీరు మందిరానికి నడిపించు ప్రభువా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ కుటుంబంలో కానీ మీ జీవితంలో కానీ ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ఎవరైనా సరే అనారోగ్యంతో మీరు లేవలేని పరిస్థితిలో ఉన్నారా? ఏదైనా భయంకరమైన వ్యాధి మిమ్మల్ని పీడిస్తుందా? ఏదైనా సమస్యలో మీరు బాధపడుతున్నారా? మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా చేసి డాక్టర్లు చేతులెత్తేసి మందుల వలన ఇది కాదు అని మీకు తెలియపరిచినారా? ఉన్న ఆశలన్నీ కూడా అడియాశలైపోయినాయా? నా యేసయ్య నిరీక్షణ లేని నీ జీవితానికి, ఆధారం లేనటువంటి నీ జీవితానికి, హోప్ లేనటువంటి నీ జీవితానికి, అనారోగ్యములో మంచం మీద లేక కదలలేని పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఈ సభలో నువ్వు లేవలేని పరిస్థితిలో ఉన్నట్లయితే, కృంగిపోయినటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే, నా జీవము కలిగిన దేవుడు అంటాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అనారోగ్యం మనకు వచ్చినప్పుడు, ఏదైనా జబ్బు మనకు వచ్చినప్పుడు మనం కృంగిన పరిస్థితుల్లో ఉంటాం. 12 సంవత్సరాల రక్తస్రావ రోగి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసింది. ఆమె శరీరముల నుండి ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 12 సంవత్సరాలు బ్లీడింగ్ అవుతూనే ఉంది. బైబిల్లో చాలా క్లియర్గా రాయబడి ఉంది, చేసే ప్రయత్నాలన్నీ చేసింది. కొందరు ప్రభు దగ్గరికి రాకముందు చేసే ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత, అకౌంట్లో అన్నీ అయిపోయిన తర్వాత, ఆరోగ్యం క్షీణించిన తర్వాత మెల్లగా అప్పుడు వస్తారు. సో ఏది ఏమైనా ఈవిడ ఆ విధంగానే వచ్చింది. అన్నీ అయిపోయిన తర్వాత నిరీక్షణ కోల్పోయింది. చనిపోతుందేమో అనే భయం ఆమె హృదయంలోనికి వచ్చింది. ఎవరు ఆమెను ఆదరించలేని పరిస్థితి, కృంగిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరో ఒక అమ్మాయి లేక ఎవరో చెప్పారు, యేసయ్య మీ గ్రామానికి వచ్చినాడు అని. ఈ కృంగి ఉన్న పరిస్థితుల్లో ఆమె వెళ్ళి యేసు యొక్క చెంగును ముట్టుకుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసు యొక్క చెంగును ముట్టుకుందో, పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్నటువంటి ఆ శక్తి ఆమె శరీరంలోనికి వచ్చింది. వెంటనే ఆమె స్వస్థత పొందుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుమారిలే, నీలాంటి విశ్వాసము కలిగిన స్త్రీని నేను ఎక్కడా చూడలేదు. ఏమన్నాడు? సమాధానము గల దానవై నీ ఇంటికి వెళ్ళు. దేవునికి స్తోత్రం. ఈ సభలో, ఈ యొక్క మీటింగ్లో పాల్గొన్న నా ప్రియ సోదరి సోదరులారా, మీలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా? డాక్టర్లు చేతులు ఎత్తేసారా? మీకు సంతానం కలగదు అని ఎవరైనా చెప్పారా? లేక మీకు ఈ ఫలానా వ్యాధి తగ్గదు అని మీతో చెప్పారా? కృంగిపోయిన పరిస్థితిలో నువ్వు ఉన్నావా? ఇప్పటి వరకే ఎంతో డబ్బు నువ్వు ఖర్చు చేసి ఉన్నావా? అయినా భయపడకు. నా జీవము కలిగిన దేవుని వాక్కు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే,
అనారోగ్యంలో కూడా కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో నా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మూడో విషయం, కీర్తన గ్రంథం 42 అధ్యాయం 6 నుంచి 10వ వచనంలోని ఒక మాట అంటాడు, నా దేవా. మీరు చదవవలసిన అవసరం లేదు బ్రదర్. శత్రువులు బంధించినప్పుడు ఒక మానవుడు లేక ఒక మనుష్యుడు ఎప్పుడు కృంగిపోతారు అని అంటే ఎవరైనా మనల్ని బంధించినప్పుడు. సాధారణంగా క్రైస్తవులకు శత్రువు ఎవడండి? చెప్పండి గట్టిగా. మీకెవరో నాకు తెలియదు, కానీ ప్రార్థన పరుడికి, విశ్వాసికి, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు శత్రువు మాత్రం సాతానుడే. ఈ సాతానుడు ఏం చేస్తాడు అని అంటే ఎలాగ నిన్ను బంధించాలి అని చూస్తాడు. ఒకవేళ విశ్వాసి అయితే నిన్ను తాగడంలో బంధిస్తాడు. ఒకవేళ ప్రార్థన పరుడవైతే స్మోక్ చేయడంలో బంధిస్తాడు. ఒకవేళ నువ్వు అందగత్యవైతే వ్యభిచారంలో నిన్ను బంధిస్తాడు. రకరకాలుగా సాతానుడు ఏం చేస్తాడు అంటే మిమ్మలను బంధిస్తాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, మాంత్రికుడు నిన్ను బంధిస్తాడు. ఏదో ఒక రకమైనటువంటి బంధకం నీ జీవితాన్ని ఆవరించి ఉంటుంది. నీకు అర్థం కాదు, నేను ఎందుకు దీవించబడట్లేదు, ఎందుకు నా రోగం తొలగిపోవట్లేదు, ఎందుకు నా పిల్లలు ప్రయోజకులు అవ్వట్లేదు, ఎందుకు నా పిల్లల పెండ్లిలు అవ్వట్లేదు, ఎందుకు నా కుటుంబంలో ఈ విధంగా ఎందుకు జరుగుతుంది, నా సంపాదన అంతా కూడా ఎందుకు చినిగిపోయిన సంచిలో వేసినట్లుంది అనే ఆలోచనలో నువ్వు ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో శత్రువు నిన్ను బంధించి ఉన్నాడేమో, అపవాది నిన్ను బంధించి ఉన్నాడేమో, సాతానుడు కట్ల చేత నిన్ను బంధించి ఉన్నాడేమో, మాంత్రికుడు నిన్ను బంధించి ఉన్నాడేమో, ఏదైనా సమస్య నిన్ను బంధించి ఉందేమో. నువ్వు శత్రువు చేతిలో లేక శత్రువు చేత బంధింపబడి ఉన్నప్పుడు, నువ్వు కృంగిపోయి ఉన్నప్పుడు, నువ్వు అనుకున్నది సాధించలేనప్పుడు నా జీవము కలిగిన దేవుడు అంటాడు, కృంగిన వారిని లేవనెత్తువాడని నేను. పక్క వారికి చెప్పండి, కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయన. గట్టిగా చెప్పండి, వినబడట్లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరిని లేవనెత్తేవాడు? కృంగిన వారిని. ఎంతమంది ఈ స్థలములో కృంగిపోయి ఉన్నారు, ఎంతమంది అన్ని కోల్పోయి ఉన్నారు, ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, ఎంతమంది శత్రువు చేత బంధింపబడి ఉన్నారు, మీ అందరినీ విడిపించుటకు, మిమ్మలను లేవనెత్తుటకు నేను తీసుకువచ్చిన యేసు శక్తివంతుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. 4వ విషయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. చదవవలసిన అవసరం లేదు, తర్వాత చదువుకోండి. శ్రమ వచ్చినప్పుడు, సాధారణంగా మనం ఎప్పుడు కృంగిపోతాం? ఏదైనా శ్రమ వచ్చినప్పుడు. బాగున్నప్పుడు కాలర్ ఎగరేస్తాం, కానీ ఏదైనా శ్రమ వచ్చింది అనుకోండి, మనం ఏమైపోతాం బ్రదర్? కృంగిపోతాం. శ్రమ రాని వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి ఒకసారి. నా జీవితంలో ఎలాంటి శ్రమ రాలేదు అని చెప్పండి, నేను మీకు బహుమానం ఇచ్చి వెళ్తాను. ప్రైజ్ ద లార్డ్. పోనీ చిన్నపిల్లలకు శ్రమ రాలేదా అంటే వారికి కూడా ఏదో ఒక శ్రమ వచ్చింది. మధ్య వయసులో ఉన్న వారికి శ్రమ రాలేదా అంటే వారికి కూడా ఏదైనా ఒక సమస్య వచ్చింది. దేవుని బిడ్డలారా, ఏదో ఒక రకమైనటువంటి శ్రమ. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా
ఏదో ఒక రకమైనటువంటి శ్రమ అనుభవిస్తున్న వారే. ఒక ఆమె ఏం చేసింది అని అంటే ఏడుస్తూ ఉంది తండ్రి దగ్గర. తండ్రి అన్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి నీకు వచ్చిన శ్రమ ఏంటి, బాధ ఏంటి చెప్పు. ఆమె చెప్పింది, నానా నువ్వు నాకు అన్నీ ఇచ్చినావు, నాకు బాగా చదివించినావు, బట్టలు తీసుకొచ్చినావు, అన్ని రకాలుగా నాకు సాయం చేసినావు. కానీ నాకు ఏడుపు ఎందుకు వస్తుందో తెలుసా? నాకు శ్రమ ఏ విధంగా ప్రారంభమవుతుందో తెలుసా? నాకు దుఃఖం ఎందుకు వస్తుంది? నీకు ఏం శ్రమ వచ్చిందమ్మా చెప్పు. నీకేమైనా తక్కువ చేశానా? నేనేమైనా నిన్ను ప్రేమించట్లేదా? నీకేమైనా తక్కువ చేశానా అని అంటే, లేదు నాన్న నువ్వు అన్నీ నాకు బాగానే చేసావు, కానీ నాకు ఒక ఆలోచన. ఏంటి ఆలోచన చెప్పు అంటే, నేను పెద్దగా అయిపోయినాను, నువ్వేం చేస్తావు? నాకు పెళ్లి చేస్తావు, నేను మా ఆయనతో వెళ్ళి కాపురం చేసుకుంటాను, పిల్లలు పుడతారు, వాళ్ళు కాస్త పెరిగి నడుస్తారు, మన ఇంటి ముందు బావి ఉంది, ఆ బావిలో పడి చచ్చిపోతారేమో అని నాకు భయం వేస్తుంది నాన్న. ప్రైజ్ ద లార్డ్. ఆమె పెళ్ళి అవ్వలేదు, పిల్లలు పుట్టలేదు. ఏమైంది? ఆమెకు ఒక శ్రమ. ఒక అబ్బాయిని వాళ్ళ డాడీ తీసుకొని ఒక చెరువు దగ్గర, నది దగ్గర, వాగు దగ్గర చేయి పట్టుకొని వర్షాకాలం పట్టుకొని తీసుకెళ్తున్నాడు. వాడు ఎగురెగిరి గంతులేస్తున్నాడు. ఏంట్రా అబ్బాయి నువ్వు గంతులేస్తున్నావు ఏంద్రా అని చెప్పేసి డాడీ అడిగితే, డాడీ నాకు భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది నీకు? అక్కడ ఉన్నటువంటి కుక్క వచ్చి నాకు అరుస్తుందేమని భయం వేస్తుంది. కుక్క ఎక్కడుంది? అటువైపు ఉంది. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన శ్రమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఎవరు ఎలాంటి శ్రమలో ఉన్నప్పటికీ కొందరికి అప్పు అనే శ్రమ, కొందరికి రోగం అనే శ్రమ, కొందరికి రకరకాలైనటువంటి శ్రమలు. పిల్లలు పుడతారు, పెద్దగా అవుతారు, కానీ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, అది ఒక శ్రమ. పిల్లలు పుడతారు, వారు కరెక్ట్గా పోషింపబడట్లేదు, నడపడానికి ఇబ్బంది అవుతుంది, చదివించడానికి ఇబ్బంది అవుతుంది. అమ్మాయి ఎదిగింది, పెళ్లి చేయడానికి డబ్బు లేని పరిస్థితి. ఏదో ఒక శ్రమ. ఈ రాత్రికాల సమయంలో మీరు ఎలాంటి శ్రమలో ఉన్నారో నాకు తెలియదు. కొంతమంది బాగా చదువుకొని ఉన్నారు, ఉద్యోగాలు లేక బాధలు, శ్రమలు, దుఃఖంలో ఉన్నారు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనంలో, శ్రమ ద్వారా నువ్వు కృంగి ఉన్నావేమో, కానీ నా జీవము కలిగిన దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలో నుండి ఆయన ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. మొదటి విషయం ఏంటి? అన్నీ కోల్పోయినప్పుడు ఆయన లేవనెత్తుతాడు. రెండో విషయం, అనారోగ్యం వచ్చినప్పుడు ఆయన నిన్ను లేవనెత్తుతాడు. మూడో విషయం, శత్రువు నిన్ను బంధించినప్పుడు ఆయన లేవనెత్తుతాడు. నాలుగో విషయం, శ్రమ కలిగినప్పుడు, కృంగిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు నిన్ను లేవనెత్తుతాడు. అది పరిచర్య విషయమే కావచ్చు, వ్యక్తిగత విషయమే కావచ్చు, కుటుంబ విషయమే కావచ్చు. శ్రమ నిన్ను ఆవరించిందా నా ప్రియ సోదరి సోదరుడా? అది ఎలాంటి శ్రమ అయినా నా జీవము కలిగిన దేవుడు లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 25 లక్షల రూపాయల అప్పుతో జడ్సన్ అబ్రహాం గారు చనిపోవాలనుకున్నారు, పాయిజన్ దాగి చనిపోవాలనుకున్నారు. కానీ ఈరోజు ఆయన తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావత్ దేశం, ప్రపంచంలో కూడా అనేకులకు యేసును గూర్చినటువంటి సువార్త ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అనేకులకు ఇచ్చేవాడిగా దేవుడు చేశాడు.
దేవుని చిత్తమైతే ఆయన కూడా త్వరలో ఈ ఆరాధనలో పాల్గొంటాడు. నేను ఆల్రెడీ చెప్పి పెట్టాను ఇక్కడికి తీసుకురావడానికి. ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, నేను చెప్పే విషయం ఏంటంటే, నీ శ్రమ ఎలాంటిదైనా, నీ శ్రమ ఎంత గొప్పదైనా, నీ శ్రమ నిన్ను ఎంతగా పీడించినా, ఎంతగా బాధ పెట్టినా, వాటన్నిటిలో నుండి నా జీవము కలిగిన దేవుడు తప్పక విడిపిస్తాడు. బైబిల్లో దేవుడు ఈరోజు ప్రసంగాంశం ఏంటంటే, శ్రమలో నుండి, కృంగిపోయినటువంటి కృంగుదలలో నుండి నా జీవము కలిగిన దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నువ్వు ఎలాంటి స్థితిలో కృంగిపోయినావమ్మా? ఒక ఆవిడ నాతో చెప్పింది, అయ్యా మా ఇంట్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, సంపాదన బాగానే ఉంది కానీ మా ఆయన బాగా దాగి వస్తాడండి. మా ఇంట్లో ఏమి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయి, తిందామనుకున్నసరికి గొడవ అవుతుంది, తినకుండానే నిద్రిస్తాం. మా జీవితంలో ఇలాగా అనేక సార్లు జరుగుతుంది. ప్రార్థన చేయండి అయ్యగారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవెలాంటి శ్రమలో ఉన్నావో, ఎవరికి చెప్పుకోలేనటువంటి శ్రమలో కూడా నువ్వు ఉండి ఉండవచ్చు. పాస్టర్కి, తల్లికి, తండ్రికి చెప్పుకోలేని శ్రమ కూడా నీకు ఉండి ఉండవచ్చు. నువ్వు కృంగిపోతున్నావేమో, నలిగిపోతున్నావేమో, వేదన చెందుతున్నావేమో, బాధపడుతున్నావేమో. నీ కొరకే దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఈ నా స్వరం వింటున్నటువంటి నా ప్రియ సోదరి సోదరులారా, నీ శ్రమలన్నిటిలో నుండి నా జీవము కలిగిన దేవుడు తప్పక నిన్ను లేవనెత్తుతాడు. గట్టిగా చప్పట్లు కొడదా? హల్లెలూయా! గట్టిగా చెప్పండి, హల్లెలూయా! పక్కవారికి చెప్పండి, నీ శ్రమలన్నిటిలో నుండి యెహోవా విడిపిస్తాడు. వినబడట్లేదు, ఆయన మీ శత్రువా? ప్రైజ్ ద లార్డ్. ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడమ్మా? నీకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి నా జీవము కలిగిన దేవుడు తప్పక విడిపిస్తాడు. తప్పక విడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలన్నిటిలో నుండి ఎలాంటి శ్రమ నీ జీవితంలో వచ్చినా ఆయన నిన్ను లేవనెత్తుతాడు. కీర్తన గ్రంథం 142 అధ్యాయం 34 వచనం 5వ విషయం, తన వారు చెయ్యి విడిచిపెట్టినప్పుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. కొందరికి సేవ చేయాలన్న ఆశ ఉంటుంది, కానీ తన వారెవరూ సాయం చేయరు. కొందరు బిజినెస్లో ఎదగాలనిపిస్తుంది, సపోర్ట్ చేసేవారు ఎవరు ఉండరు. మంచి చదువుకోవాలని ఉంటుంది, కానీ ఎవరు సాయము చేయరు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. దేవుడు అంటాడు నాతో, నా ప్రియ కుమారుడా ధైర్యముగా చెప్పు. ఆశతో కొంతమంది ఇక్కడికి వచ్చినారు, వారితో ఈ రాత్రి నువ్వు డైరెక్ట్గా చెప్పు. నీ వారెవరు నిన్ను ఆదరించకపోయినా, నీ వారెవరు నీకు సపోర్ట్ చేయకపోయినా, అందరూ చేయి విడిచిపెట్టినారేమో. డబ్బున్నప్పుడు అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. మీరు ఎవరికైనా భోజనం పెడుతున్నప్పుడు అందరూ మీ ఇంటికి వస్తారు. మీరు దరిద్రులుగా మారినప్పుడు ఎవరు మీ దగ్గరికి రారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. నీవు అందరి చేత తృణీకరించబడ్డావేమో. అందరూ నీ చెయ్యి విడిచిపెట్టినారేమో. కొందరు అంటారు, అయ్యా పాస్టర్ గారు, నాకు గనక మా వారు నాకు సాయం చేసినట్లయితే,
మా వాళ్ళు మాకు కొద్దిగా హెల్ప్ చేసినట్లయితే నేను ఎక్కడో ఉండేవాడిని అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, బాధతో అంటారు. నిజమే. ఎవరు మనల్ని ఆదరించలేని పరిస్థితిలో విడవబడి ఉన్నామేమో, కష్టంలో ఉన్నామేమో. తన వారందరూ అనగా మన వారందరూ కూడా మనం ఎవరి మీదైతే నమ్మకం పెట్టుకున్నామో, ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తారో అనుకున్నామో వారందరూ మనల్ని విడిచిపెట్టి ఉండవచ్చు. బైబిల్ చెబుతుంది, తల్లి తన బిడ్డను మరుచునా. ఏమంటుంది? తల్లి తన బిడ్డను మరుచునా? మరుస్తుందా? వారైనా మరుస్తారు కానీ నేను విడువను, ఎడబాయను. ఎంత గొప్ప దేవుడో చూడండి. నీ వారందరూ నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు. నువ్వు అందముగా ఉన్నప్పుడు నీ భర్త నిన్ను బాగా పొగడవచ్చు. నీ సౌందర్యం పోయిన తర్వాత నీ భర్త నిన్ను చీగొట్టవచ్చు. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా సమస్య నీకు కలిగినప్పుడు నిన్ను ప్రేమించిన నీ భర్త నిన్ను దూరం చేయవచ్చు. నువ్వు సంపాదించినప్పుడు నీ భార్య బాగానే ప్రేమించవచ్చు, కానీ నీ సంపాదన లేనప్పుడు, దీనుడవైపోయినప్పుడు, దరిద్రుడవైపోయినప్పుడు నీ భార్య నిన్ను తృణీకరించవచ్చు. ఈ లోకములో ఎవరు మనల్ని ఆదరించినా ఆదరించకపోయినా, మనకు సపోర్ట్ చేసినా చేయకపోయినా, దావీద్ మహారాజు అంటాడు, నేను మనుషులను నమ్ముకోలేదు, నేను మనుషులను ఆశ్రయించలేదు. ఎవరిని ఆశ్రయించినాను? ఎవరిని? యెహోవాను ఆశ్రయించువాడు తన జీవితంలో ఎన్నడూ సిగ్గునొందడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి, సిగ్గునొందడు అని. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యను ఆశ్రయించిన వారు, యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి వారు మనుషుల మీద కాకుండా దేవుని మీద గనక ఆధారపడ్డట్లయితే దేవుడు వారిని ఎన్నడూ తోకగా చేయడు, తలగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడి ఉంది, తన వారు, మీ వారందరూ మిమ్మల్ని విడిచిపెట్టి అనాథలుగా లేక మీకు ఎలాంటి సాయం చేయకుండా వదిలేశారేమో, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో. నా జీవము కలిగిన దేవుడు అంటాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయన. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, మొదటి విషయం, అన్నీ కోల్పోయినప్పుడు నా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. రెండో విషయం, అనారోగ్యం నీకు వచ్చినప్పుడు ఆయన లేవనెత్తుతాడు. మూడో విషయం, శత్రువులు నిన్ను బంధించినప్పుడు, ఆ బంధకం మాంత్రికుడి బంధకం కావచ్చు, ఆ బంధకం ఏదైనా బంధకం కావచ్చు, ఆ బంధకములన్నిటిలో కృంగిపోయి ఉన్నావేమో, నా దేవుడు తప్పక నిన్ను లేవనెత్తుతాడు. 4, శ్రమ వచ్చినప్పుడు. పాల్ యాంగ్చో పరిచర్య చేస్తున్నప్పుడు ఎవరు ఆయనను సహకరించలేదు. ఎన్నో సంవత్సరాలు పరిచర్య చేస్తే కేవలం 3 మాత్రమే ఆరాధనలో ఉన్నారు. నా జీవితం ఈ 3 కొరక ప్రభువా, ఈ పరిచర్య వదిలిపెట్టి వెళ్ళిపోతాను అన్నప్పుడు దేవుడు ఆయనను లేవనెత్తడం ప్రారంభించినాడు. ప్రపంచంలో ఆయన చేసినటువంటి పరిచర్య ఇప్పటి వరకు ఏ సేవకుడు చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని ఆత్మలను దేవుడిచ్చాడు. 15 పైసలు పెట్టి అరటి పండు కొనుక్కోలేని కుటుంబంలో పుట్టినటువంటి కేపాలను దేవుడు దీవించినాడు. 120 రూపాయలతో బ్యాంకులో పనిచేసే డిజేఎస్ పాల్ దినకర్ గారిని దేవుడు దీవించినాడు. ప్రపంచము గుర్తెరిగేటట్లు దేవుడు చేశాడు. ఈ రాత్రికాల సమయంలో ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా, నీవెలాంటి శ్రమలో ఉన్నా నా దేవుడు నిన్నేం చేస్తాడు? ఏం చేస్తాడు? చెప్పండి గట్టిగా. ఏం చేస్తాడమ్మా? లేవనెత్తుతాడు. దేవుడికి స్తోత్రం.
మనుషులైతే ఏం చేస్తారంటే, ఎవడైనా బాగా సేవ చేస్తున్నప్పుడు డౌన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఊర్లో ఎవరైనా కొద్దిగా కష్టపడి బాగా సంపాదించి మంచిగా అవుతుంటే ఇంకొకరు ఆయనని ఏం చేస్తారు? మనుషుల యొక్క స్వభావం అది. మోషే అన్నాడు, తోక పట్టుకో అంటే ఏమన్నాడు? తల పట్టుకోమంటే తోక పట్టుకో అంటే రివర్స్లో అన్నాడు. తల పట్టుకుంటే కాటేస్తుందయ్యా, నేను తోకనే పట్టుకుంటాను. మనుషులు ఎప్పుడు కూడా రివర్స్లో ఆలోచన చేస్తారు. మనం ఎదగడం, మనం ఆశీర్వదింపబడడం కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావేమో, నీ ఎదుగుదలను వేరే వాళ్ళు ఓర్వట్లేదేమో, అలాంటి శ్రమలో నువ్వు ఉన్నావేమో. కానీ నా జీవం కలిగిన దేవుడు నీకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. దాని తర్వాత ఏంటంటే, దాని తర్వాత విషయం ఏంటి? తన వారందరూ కూడా, అనగా మీ వారు, మీకు సంబంధించిన వారు ఎవరినైతే నమ్ముకున్నావో వారందరూ చేయి విడిచిపెట్టిన నా దేవుడు మాత్రం మిమ్మలను చేయి విడిచిపెట్టాడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ దినం దేవుడు నా కృంగుదల నుండి నన్ను లేవనెత్తాలని? ఎంతమంది ఇష్టపడుతున్నారు? యేసయ్యా, ఈ రాత్రి సమస్యల చేత నేను కృంగిపోయి ఉన్నాను, బాధలో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, నేను కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాను. ఒకప్పుడు బిజినెస్ బాగా నడిచింది, ఒకప్పుడు స్కూల్ బాగా నడిచింది, వ్యాపారం బాగా నడిచింది, కానీ ఇప్పుడు అంతా కూడా డౌన్ అయిపోయిందయ్యా. కృంగిపోయి ఉన్నాను, అప్పులు అయిపోతున్నాయి, తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నాను. రేపు భవిష్యత్తు ఏమిటి? ఎవరు నాకు సాయం చేస్తారు? పంటలన్నీ కూడా పోయినాయి, డబ్బులు పెట్టి మందులు తీసుకొచ్చిన నా పరిస్థితి ఏమిటి? కృంగిపోయి ఉన్నావేమో, అందరూ చేయి విడిచిపెట్టినారేమో. కానీ యేసు అంటున్నాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయన. పక్క వారికి చేయగలిపి చెప్పండి, గట్టిగా చెప్పండి, కృంగిన వారిని. మీరు చెప్పట్లేదమ్మా. చెప్పిన మాట ఎన్నిసార్లు చెప్పాలనుకుంటున్నారా? మీరు ఎన్నిసార్లు చెబితే అన్నిసార్లు దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. ప్రైజ్ ద లార్డ్. ఏం చేస్తాడు ఆయన? కృంగిన వారిని లేవనెత్తు దేవుడు. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుందాం, మోకాళ్ళ మీదకి వద్దాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు అంటున్నాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయన. నువ్వే విషయంలో కృంగిపోయి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావో, అన్ని కోల్పోయి కృంగిపోయి ఉన్నావా? దేవుని బిడ్డలారా గమనించండి. నా దేవుడు నిన్ను లేవనెత్తువాడు, నిన్ను ఆదరించువాడు, నిన్ను కాపాడువాడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ టు జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరూ చేతులెత్తి దేవుని సన్నిధిలో ఒక నిమిషం మనం దేవుణ్ణి ఘనపరచుదాం. ఏంటో తెలియదు, నేను చాలా ప్రసంగాలు సిద్ధపడ్డాను, కానీ దేవుడు నాతో ఎందుకో ఈ ప్రసంగమే ఈ యొక్క సమయంలో మాట్లాడమని ప్రేరేపించినాడు. తెలియదు ఎవరు కృంగిపోయి వచ్చినారో, ఈ లైవ్లో చూస్తున్నటువంటి బిడ్డలు ఎవరు కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరు ఆదరణ లేని పరిస్థితిలో ఉన్నారో, దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారో, మరణ పడకలో ఉన్నారో. నా దేవుడు అందుకేనేమో కృంగిపోయిన వారిని లేవనెత్తుతానని సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అమ్మా, కృంగిపోయిన పరిస్థితిలో నువ్వు ఉన్నావా? యవన బిడ్డ, కృంగిపోయిన పరిస్థితిలో నువ్వు ఉన్నావా? హల్లెలూయా. 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 నా ప్రియ సోదరి సోదరుడా, నువ్వు భయంకరమైన సమస్యలతో ఉన్నావు,
కన్నీళ్లు పెడుతున్నావు. అయ్యా నా ఏడుపు ఎవరు వినలేదే అని నువ్వు బాధపడుతున్నావు. కుమారుడా, నా జీవము కలిగిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. అనేక సంవత్సరాల నుంచి పడక మీద దేవుని బిడ్డలారా మీరు పడి ఉన్నారేమో. నా జీవము కలిగిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రికాబా దురాలాబా ఉడారాలాబా సికారి ఎందారాలా. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో, కృంగిన పరిస్థితుల్లో ఉన్నారో, బాధలు శ్రమలు ఇక్కడికి వచ్చినారు. కుటుంబంలో భార్య భర్త మధ్యలో సమాధానం లేదా, శాంతి లేదా. నా దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ రాత్రికాల సమయంలో నీకు శాంతిని ఇవ్వబోతుంటున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. పెంతెకొస్తు దినము ఆత్మను పంపినా, నిత్యుండగు తండ్రి నీ ఆత్మను పంపు. పెంతెకొస్తు దినము ఆత్మను పంపినా, నిత్యుండగు తండ్రి నీ ఆత్మను పంపు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ మనస్సు మీ దేహం దేవునికి సమర్పించండి. యేసయ్య అంటాడు, ప్రయాసపడి పాప భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎంతమంది ఆశపడుతున్నారు దేవుని బిడ్డలారా, మీరు కలిగి ఉన్న శ్రమలన్నిటిలో నుండి యెహోవా నన్ను లేవనెత్తాలని, యెహోవా నన్ను ఆశీర్వదించాలని, యెహోవా నా కుటుంబాన్ని కట్టాలని ఎంతమంది ఇష్టపడుతుంటున్నారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. నీతోనే ఉండాలయ్యా, మేము నీ వలె మారాలయ్యా. నీతోనే ఉండాలయ్యా, మేము నీ వలె మారాలయ్యా. చప్పట్లు కొట్టాలి. కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో గట్టిగా, నీతోనే ఉండాలయ్యా, మేము నీ వలె మారాలయ్యా. వెలుగును ఇవ్వాలయ్యా, మేము వెలుగుగా. ఆమేన్. నీతోనే ఉండాలయ్యా, మేము నీ వలె. మంచి దేవా ఆరాధించేదా, యేసయ్యా నిన్నే ఘనపరిచేదా, నిన్నే ఆరాధించేదా, నిన్నే ఘనపరిచేదా. నీతోనే నీతోనే ఉండాలయ్యా, నేను నీ వలె వెలుగును ఇవ్వాలయ్యా, నేను వెలుగుగా మారాలయ్యా. వెలుగును నీతోనే ఉండా, మేము నీ వలె. అందరూ నీతోనే ఉండా. ఒక తీర్మానం చేసుకో దేవుని బిడ్డలారా. లోక గర్వము సుఖభోగములు,
లోక గర్వము సుఖభోగములు చెత్తగా మారాలయ్యా, మేము నీవులే మారాలయ్యా, చెత్తగా మారా. ఆమేన్. రిబా బాబా ఉడారాలాబా. నీతోనే ఉండాలయ్యా, మేము నీవులే మారాలయ్యా, నీతోనే. అమ్మా వెలుగును ఇవ్వాలయ్యా, మేము వెలుగుగా మారాలయ్యా, వెలుగును. గ్లోరీ. మంచి దేవా ఆరాధించేదా, యేసయ్యా నిన్నే ఘనపరిచేదా, నిన్నే ఆరాధించేదా, నిన్నే ఘనపరిచేదా, నిన్నే ప్రేమించి కొనియా. ఆమేన్. హల్లెలూయా ఆరాధించేదా, యేసయ్యా నిన్నే ఘనపరిచేదా, నిన్నే ఆరాధించేదా, నిన్నే ఘనపరిచేదా, నిన్నే ప్రేమించి కొనియాడేదా, నీతోనే. ఆమేన్. నీతోనే ఉండాలయ్యా, మేము నీవులే మారాలయ్యా, నీతోనే. యెహోవా ఆరాధించేదా, యెహోవా నిన్నే ఘనపరిచేదా, నిన్నే ఆరాధించేదా, నిన్నే ఘనపరిచేదా, నిన్నే ప్రేమించి కొనియాడేదా. హల్లెలూయా. యేసయ్యా నిన్నే ఘనపరిచేదా, నిన్నే ఆరాధించేదా, నిన్నే ఘనపరిచేదా, నిన్నే ప్రేమించి కొనియాడేదా. ఊడరాల ధూరాల బసికరి అందరాల హల్లెలూయా ఆరాధించేదా, యేసయ్యా నిన్నే ఘనపరిచేదా, నిన్నే ఆరాధించేదా, నిన్నే ఘనపరిచే. మంచి దేవా ఆరాధించేదా, యేసయ్యా నిన్నే. నీతోనే ఉండాలయ్యా, మేము నీవులే మారాలయ్యా, నీతోనే, మేము నీతోనే ఉండాలయ్యా, మేము నీవులే మారాలయ్యా. లోక గర్వము సుఖభోగములు, లోక గర్వము సుఖభోగములు చెత్తగా మారాలయ్యా, మేము నీవులే మారాలయ్యా, నీతోనే, నీతోనే ఉండాలయ్యా, మేము నీవులే మారాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధ ఆత్మ దేవుని మన మధ్యలోని ఆహ్వానించుదాం. Lord, release the power of Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా నీ బిడ్డల మీదికి దిగిరా నాయన, నీ ఆత్మ దిగి వచ్చును గాక. హల్లెలూయా. ఉర్రి కందారాల దురాలబా ఉడారాలబా సికారి అందారాల. మీ బలహీనతలను పరిశుద్ధాత్మ దేవుడు తొలగించబోతున్నాడు. మీ శరీరములో ఉన్న కృంగుదల,
పరిశుద్ధాత్మ దేవుడు తొలగించబోతున్నాడు బిడ్డలారా. ఇదిగో అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలను దేవుడు జరిగించబోతున్నాడు. దేవుడు నాతో చెప్పాడు, ఇదిగో కృంగిపోయిన వారిని లేవనెత్తు వాడను నేను అని. శ్రమలో కృంగిపోయి ఉన్నావా? దుఃఖములో ఉన్నావా? కుదురని వ్యాధితో బాధపడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లేవనెత్తబోతుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. పరిశుద్ధాత్మ దేవుని మధ్యలోనికి ఆహ్వానించు. మేఘం మీ జీవితంలోనికి రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలగబోతుంది. ఈ రాత్రి మీ ప్రయాసం వ్యర్థము కాదు. ఎక్కడ ఉన్నా సరే, నీవే స్థలములో ఉన్నా సరే, యేసు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత, విడుదల, సమాధానం కలగబోతుంది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఎంతమంది నమ్ముతున్నారు? నా శ్రమలన్నిటిలో నుండి, నా కృంగిపోయిన జీవితాన్ని నా దేవుడు లేవనెత్తగలడు అని, అప్పు బాధల నుండి లేవనెత్తగలడు అని. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు మెల్లగా కొట్టకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ సమయంలో నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న ప్రతి శ్రమల నుండి నా జీవము కలిగిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీ పరిచర్యను దేవుడు దీవించబోతున్నాడు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దేవుడు వ్యాపింపజేయబోతున్నాడు. నా ప్రియ సహోదరి, నువ్వు బాధలో ఉన్నావు, శ్రమలో ఉన్నావు, దుఃఖముతో వేదన పడుతున్నావు. ఎవరు నిన్ను ఆదరించట్లేదు, ఎవరు నిన్ను ప్రేమించట్లేదు. యేసు ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నీ కొరకు కలువరి సెలవులు ఆయన ప్రాణం పెట్టినాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ కుమారుడా, అప్పు బాధలో ఉన్నావు. ఈ అప్పు నేను తీర్చలేము, ఈ అప్పు నేను తీర్చనేమో అని బాధపడుతుంటున్నావు. కుదురని వ్యాధితో బాధపడుతున్న నా సహోదరుడా, నా జీవము కలిగిన దేవుడు ఈ రాత్రి నిన్ను తాకబోతుంటున్నాడు. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత నా దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. సంతానము లేదా? ఈ రాత్రి దేవుడు నీకు బిడ్డలను ప్రసాదించబోతుంటున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నా ప్రియ సోదరి సోదరులారా, చివరిగా నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఎవరైతే నా ఆజ్ఞలను గైకొంటారో, ఎవరైతే నా చిత్తాన్ని నెరవేరుస్తారో, ఎవరైతే పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారో, ఎవరైతే యేసు కొరకు సాక్షులుగా బ్రతకాలని ఆశ కలిగి ఉన్నారో, ఈ రాత్రికాల సమయంలో నీవెలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి బలహీనతలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. లైవ్ ద్వారా వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, నా యేసయ్య నిన్ను స్వస్థపరచబోతుంటున్నాడు. లైవ్ ద్వారా వినబోతున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ సమస్యల నుండి నా దేవుడు విడిపించబోతుంటున్నాడు. ఈ రాత్రి నీ బలహీనమైనటువంటి పరిస్థితులను దేవుడు బలవంతులుగా మార్చబోతుంటున్నాడు. ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది ఆశపడుతున్నారు, ఈ రాత్రి నూతన బలం నాకు కావాలని. ఆయన నాకున్న శక్తి ద్వారా, నాకున్నటువంటి జ్ఞానము ద్వారా నేను ఏమి చేయలేకపోతున్నాను, కదలలేని పరిస్థితిలో ఉన్నానయ్యా. నా అంచనాలన్నీ తారుమారైపోయినాయి, నా ప్లాన్స్ అన్నీ కూడా పాడైపోయినాయ్యా. అయ్యా, ఇదిగో నీ సన్నిధిలోనికి వచ్చినాను, నీ హస్తానికి నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను, నీ నడిపింపుకు నేను లోబడుతున్నాను, నీ వైపు చూస్తున్నాను.
అలాగ నువ్వు చేసినట్లయితే ఆయన తట్టు ఎవరైతే ఎదురు చూస్తారో, ఆయన వైపు ఎవరైతే చూస్తారో దేవుని బిడ్డలారా, వారు నూతన బలాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. పక్షి రాజు వలె నూతనమైన యవనమును దేవుడు వారికి ప్రసాదిస్తాడు. వారు ఎక్కలేనైన ఎత్తైన కొండను దేవుడు ఎక్కిస్తాడు. రెక్కలు చాపి వారు పైకి ఎగురుతారని ఆశ ఉందా? నా యవన కుమారుడా, ఇంకా ఆరాధనకు వస్తున్నావు, నీ బ్రతుకు మారలేదా? ప్రార్థన చేస్తున్నావు, నీ అలవాట్లు మార్చుకోలేదా? యేసు నీ వైపు చూస్తున్నాడు. ప్రయాసపడి పాపభారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందరూ యేసును తమ రక్షకునిగా అంగీకరిస్తారో వారందరికీ ఆయనకు పిల్లలగుటకు ఆయన స్వీకరిస్తాడు. ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారో ప్రేమించరో నాకు తెలియదు, కానీ ఈ లోకములో డబ్బు ఇవ్వచ్చు, వెండి బంగారం ఇవ్వవచ్చు, మంచి కానుకలు ఇవ్వవచ్చు, దశమ భాగం ఇవ్వవచ్చు. దేవుని బిడ్డలారా, ప్రాణం ఎవరిస్తారు? నా అతిక్రమములను బట్టి కలువరి శిలువలో ఆయన గాయపరచబడ్డాడు, నలుగగొట్టబడ్డాడు. నా తల చేసినటువంటి తప్పుల నిమిత్తం, తప్పుడు ఆలోచనల కొరకు ఆయన తలలో ముండ్ల చేత అల్లబడిన కిరీటం పెట్టబడ్డది. గచ్చుమని దానిని నెట్టినప్పుడు జల్లుమని రక్తం బయటికి వచ్చింది. నీవు నేను మనమందరము చేసిన పాపము నిమిత్తం ఆయన వీపులో కొరడాకి చివరిలో చేపలు పట్టే గాళాన్ని లాంటి ఒక వస్తువును గట్టి వీపులో కొడుతున్నప్పుడు మాంసపు ముద్దలు బయటకు వచ్చినాయి. ఈరోజు బహుశా అందరూ బల్లలో పాల్గొని ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఆయన వీపు దున్నబడింది, మాంసపు ముద్దగా మారిపోయినాడు. సిలువలో నుండి ఆయన అంటాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. ఈ లోకములో నీ కొరకు ప్రాణం పెట్టేవారెవరు? నిన్ను క్షమించే మనస్సు కలిగిన వారెవరు? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు తప్ప. ఆయన ప్రేమ అగాపే ప్రేమ, ఆది అంతము లేని ప్రేమ. రెండు చేతులు చాచి ఎలాంటి పాపివైనా సరే ఆయన ప్రేమ ఎంత గొప్పది అని అంటే, వ్యభిచారం చేత పట్టబడ్డ స్త్రీని ఆయన క్షమించి తన బిడ్డగా స్వీకరించినాడు. నీ తప్పు తెలుసుకొని, నీ పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి యేసు కొరకు బ్రతకాలన్న ఆశ నీలో ఉన్నట్లయితే ఈరోజు నీ జీవితాన్ని యేసు కొరకు సమర్పించు. దేవుని రాకడ ఆసన్నమైంది. దేవుని బిడ్డలారా, దేవుని రాకడ ఆసన్నమైంది. ఆయన రాకడ కొరకు సిద్ధపడు. ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎవరి చేత చంపబడతామో తెలియదు, ఎప్పుడు మరణం మనల్ని ఆవరిస్తుందో తెలియదు. కానీ నువ్వు చావక ముందు, ఆయుష్ నీలో ఉన్నప్పుడే యేసుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. బ్యాప్టిజం లేదా? నమ్మి బ్యాప్టిజం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. దేవుడు అన్నాడు, నమ్మిన వారి వలన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఆయన కార్యాలు నువ్వు చూడాలనుకుంటే, కృంగిపోయిన, శ్రమలో ఉన్న, బాధలో ఉన్న, దుఃఖంలో ఉన్న, లేమిలో ఉన్న నీ జీవితాన్ని నా జీవము కలిగిన దేవుడు ఈరోజు వాగ్దానం చేశాడు. కృంగిన వారిని యెహోవా లేవనెత్తును. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా! గట్టిగా కొడదాం, హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే మీకు బాధ ఉందో ఆ స్థలంలో మీ చేయి పెట్టుకోండి.
నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుని బిడ్డలారా, ముగించబోతున్నాను. దయచేసి మీ కుడి చేయి సమస్య ఉన్న స్థలంలో పెట్టుకోండి. మీ శరీరంలో ఏమి సమస్య లేకపోతే, ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నట్లయితే, కుటుంబంలో శాంతి సమాధానం లేకపోతే, యేసయ్యా నాకు ఫలానా సమస్య ఉంది, దీనిలో నుండి విడిపించమని దేవుణ్ణి అడుగు. లైవ్లో చూస్తున్న వారు ఎవరైనా సరే, దేవుని బిడ్డలారా, మీరున్న స్థలంలో, మీరున్న ఇంటిలో కన్నీళ్లు పెట్టి దేవుని సన్నిధిలో మీ చెయ్యి ఆ స్థలంలో పెట్టుకొని దేవుణ్ణి అడుగు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, సమస్తము సాధ్యమే. ఆయనకు సమస్తము సాధ్యమే. దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం ఉంచు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన యేసయ్యా, నీ ప్రశస్తమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే వారి చేతులను తండ్రి సమస్య ఉన్న స్థలంలో పెట్టుకున్నారో, మీరు పొందిన దెబ్బల చేత వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా అప్పు బాధలో ఉన్నట్లయితే, వారు ప్రారంభించినటువంటి పని లేక ఇదివరకే ప్రారంభించినటువంటి పని సహకరించడం లేదేమో, వారు అనుకున్నటువంటి రిజల్ట్ వారికి రావట్లేదేమో, వారిని మీరు లేవనెత్తండి, ఆదరించండి. కృంగిపోయిన నా ప్రియ సహోదరి సహోదరులకు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వారిని లేవనెత్తండి ప్రభువా. అయ్యా, లేవనెత్తండి. వారి సమస్యల నుండి విడిపించండి నాయన. వీరి ద్వారా నీ రాజ్యమును విస్తరింపజేయండి. తలనొప్పితో బాధపడుతున్న వారిని, చెస్ట్ పెయిన్తో బాధపడుతున్న వారిని, చెవి నొప్పితో బాధపడుతున్న వారిని, గుండె నొప్పితో బాధపడుతున్న వారిని, మెడ నొప్పులతో బాధపడుతున్న వారిని, కడుపు నొప్పితో బాధపడుతున్న బిడ్డలను, బ్యాక్ పెయిన్ ద్వారా బాధపడుతున్న బిడ్డలను, మైగ్రేన్ రకరకాలైన జబ్బులతో బాధపడుతున్న బిడ్డలను ఇప్పుడే మీరు ముట్టి బాగు చేయండి. సంతానం లేని బిడ్డలకు మీరు వెంటనే వారికి మీ సహాయమును అందించండి. ఎవరైతే నూతనముగా పనులు ప్రారంభించారో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదం దయచేయండి. అలాగే మీ దాసుడు శైలేష్ గారిని, తన సతీమణిని, వారి కుటుంబాన్ని, తనతో ఉన్న బృందాన్ని మీరు ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వారికి చెప్పండి, యేసయ్య మిమ్మలను లేవనెత్తుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ప్రేమించి ఆహ్వానించిన శైలేష్ గారికి, వారి కుటుంబానికి, ఈ ప్రార్థనలో పాల్గొన్నటువంటి మీ అందరికీ, లైవ్ ద్వారా చూస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు తప్పక మిమ్మల్ని లేవనెత్తుతాడు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. గడికి చెప్దాం, రెండు చేతుల పైన ఎత్తి హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేసి, దేవుడు తన సేవకుని నిల్చోబెట్టుకొని